హలో, బాబుజీ గారు ఉన్నారండి? నీ పేరు? అబ్బాయి గారితో ఏం పని? నాన్న, నా పేరు జానకి. అబ్బాయి గారు, అబ్బాయి గారు. భాగ్యం నీకేం పోయే కాలమే, పేరు మారిస్తే గొంతు కనిపెట్టలేను అనుకుంటున్నావా? హలో, బాబుజీ స్పీకింగ్. నేను భాగ్యాన్ని డియర్. మా సైందవుడు ఉన్నాడు అక్కడ. ఓహో, మీ నాన్న అలా లోపలికి వెళ్ళాడులే. అబ్బా, రక్షించాడు. ఇల్లు కదిలితే చాలు చంపేస్తానని కాపలా కాస్తున్నాడు బుల్డాగ్ లాగా. నేను ఈ జైల్లో ఉండలేను, నన్ను తప్పించు డార్లింగ్. హాసిని దుంపదేగా, ఆడకూతురికి ఎంత సాహసం. ఎవరా ఈ ఆడకూతురు? ఎవరో అమ్మాయి అబ్బాయి గారికి ఫోన్ చేసిందండి. అబ్బాయి గారికి ఎవరో అమ్మాయి ఫోన్ చేసింది. ఏమిటయ్యా ఈ విధవ మళ్ళీ ఏదైనా ప్రేమ వ్యవహారంలో పడ్డా ఏమిటి? హలో, ఏం మాట్లాడం? నా మీద కోపం వచ్చిందా డార్లింగ్? బాబ్జీ డియర్, మీ నాన్న నిన్ను వేలం వేసి 1,00,000 సంపాదించాలనుకుంటున్నాడు. నువ్వు కాస్త ధైర్యం చేయి, నేను రెడీ. మన ఇద్దరం ఎక్కడికైనా పారిపోయి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం. ఫస్ట్ రోగం కుదురుతుంది. ఏమయ్యా చలపతి, ఈ ఫోన్ చేసింది మీ అమ్మాయి కదా? గొంతుకు అలాగనే ఉందండి. మరి ఇంకెందుకయ్యా నాటకాలు ఆడతావు? నీ ప్రోత్సాహం లేకుండా మీ అమ్మాయి ఎంత సాహసాన్ని కొనుక్కుంటుందా? మా వాళ్ళకి వెరివాణి చేసి వల్ల వేసుకుని యాస్తంతా కాజేయాలనే ప్లాను. అయ్యా అయ్యా, అన్యాయం మాట అనకండి. మీ అబ్బాయి చేసిన దానికి నన్ను నిందిస్తే లాభం ఏమిటండి? పైగా మా అబ్బాయి చేశాడంటున్నావా? సరే, అది తెలుస్తాను. రే బాబ్జీ, బాబ్జీ! ఏమండి, ఏమిటండి అక్కడ బబ్బలు? ఊరుకోవే. రేయ్, రేయ్. ఏమన్నారు? నువ్వు ఈ చలపతి కూతురుని ప్రేమించావరా? ఇలాంటి విషయాలు మరీ అంత సూటిగా అడిగేస్తే ఎలా చెప్పండి నాన్నగారు? చెప్పరా? నిజం చెప్పు. నిజం చెప్పాలంటే మాత్రం ప్రేమించాననే చెప్పాలి. మరి అయ్యో అయ్యా, నీకు ఇవేం బుద్ధులా? రేయ్, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చావా? ప్రేమించిన తర్వాత తప్పుతుందా నాన్నగారు? చేసుకుంటాననే చెప్పాను. మరి అయితే ఇద్దరు కలిసి లేచిపోదామని కూడా ప్లాన్ చేశారా? మీరు ఒప్పుకోకపోతే ఆ పని చేయాలిగా. మరి చిచ్చి, నా కడుపున చెరబుట్టావు కదా. నేను అదే అనుకుంటున్నాను. నాన్నగారు కొడతారా? మైనార్టీ తీరిన కొడుకుని నన్ను కొడతారా? కొడతానా? మళ్ళీ అమ్మాయి ఊసెత్తా అంటే నిలువున చీరేస్తాను గాడిద. అయ్యో అయ్యో, ఇది ఎక్కడ గ్రహించారం అండి? నా ఏనో భయానో నచ్చ చెప్పుకోవాలి కానీ పట్టు కొడతారా? కొట్టటమా? ఇలాంటివన్నీ నరికి పోగులు పెట్టాలి. పోగులు పెడతారు. నాన్నగారు, మీ బ్లాక్ మనీ వ్యవహారం అంతా పోలీసులు రిపోర్ట్ చేసి మిమ్మల్ని అరెస్ట్ చేయించకపోతే నేను మీ కొడుకునే కాదు, మీరు నా ఫాదర్ కాదు. అంతే. అంతవరకు వచ్చావన్నమాట. ఒరే కొట్టిగా వీళ్ళ గదిలో పారేసి బయట తాళమట. గాడి గాడి పెద్ద వసతులు చేపట్టుకున్నాడు. కాలు రాను పట్టుకోవాల్సింది. అలాగే ఇప్పుడు చూపిస్తాను అక్కడ. హలో హలో అండి, పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ అండి. గుడ్ మార్నింగ్ సార్. అయ్యగారు, అబ్బాయి గారు నిజంగానే పోలీస్ స్టేషన్ ఫోన్ చేశారా? కొంప మునిగింది. అయ్యా, మన ఇంట్లో ఉన్న బ్లాక్ మనీ కాస్త పోలీసులు కంటపడితే. బ్లాక్ మనీ గట్టిగా ఎరకయ్యా. ఇలాంటివన్నీ ఇక్కడ పెట్టొద్దండి అంటే నా మాట విన్నారా? అది ఎక్కడుందో త్వరగా ఇవ్వండి, మా పుట్టింటి పుట్టుకు దాచేస్తాను. ఓసి మొద్దు మొహమా, అక్కడికి వెళ్తే మాత్రం ఊరుకుంటారంటే వాళ్ళు మన బంధువులు ఇల్లని సోదా చేసి మరి బయట లాగుతారే. చలపతి, మీరేం కంగారు పడకండి అయ్యా. ఆ డబ్బంతా ఒక పెట్టిలో పెట్టి నా నెత్తి మీద పెట్టండి. బ్రహ్మ రుద్రుడికి తెలియకుండా కడుపు చీల్చి లోపల పెట్టి కుట్టేస్తాను. ఇక చూడాలి మా నాన్న సంగతి. చలపతి, జాగ్రత్త సుమా. చూడు, దీన్ని మీ ఇంట్లో మాత్రం పెట్టకు. అమ్మమ్మమ్మమ్మ, ఆ సంగతి మీరు నాకు చెప్పాలా? దీన్ని ఎక్కడ పెట్టాలో ఏం చెయ్యాలో నాకు విడిచిపెట్టేయండి. ఇదిగో బాబు, ఈ సంగతి మీరు మర్చిపోండి.